ఒక గొప్ప దైవజనుడు దోమకాటు గురై భయంకరమైన జ్వరం వచ్చింది. అప్పటికి ఆ దైవ సేవకుడికి ఒక కన్ను పోయింది, కన్ను సరిగ్గా కనపడదాం. కుడికాలు కుడి చేయి, పక్షవాతం వచ్చిన చేయిలా పక్షవాతం రాలేదు. భయంకరమైన అనారోగ్యంతో చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడే ఆ క్షణంలో కూడా ఆ బండరాయి దగ్గరికి వెళ్ళి మోకరించి ఆ బండరాయి మీద చేతులు ఇలా పెట్టి ప్రార్థన చేసుకుంటూ ఆ మోకాళ్ళ మీదే ఆఖరి శ్వాస విడిచిపెట్టాడు. ఆయనే ద గ్రేట్ డేవిడ్ లివింగ్స్టన్. ఎక్కడ ప్రాణం విడిచాడో తెలుసా? మోకాళ్ళ మీద ప్రార్థన. ఎక్కడ ప్రాణం విడిచాడో తెలుసా? మోకాళ్ళ ప్రార్థనలోనే తన ఆఖరి శ్వాస విడిచారు. భక్తులు అంటారు, చావు బ్రతుకుల మధ్యలో భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రార్థనా జీవితాన్ని మర్చిపోలేదు. అమ్మా, ఒక ఆత్మీయ తండ్రిగా చెప్తున్నా, నీ పిల్లలకు నీ ప్రార్థన ఒక రథంగా ఉండాలి, నీ ప్రార్థన ఒక రౌతులాగా ఉండాలి. వారి చుట్టూతో మన ప్రార్థన కంచె వేసేదిగా ఉండునుగాక. అన్న, మాసాంతర కూటానికి రండి, మాసాంతర కూటంలో ప్రార్థన చేద్దాం రండి, దేవుని సన్నిధిలో మొరపెడదాం రండి అని ఎందుకు మిమ్మల్ని పిలుస్తున్నాం అనుకుంటున్నారు? ఈ రాత్రి మనం చేసే ఒక్క 4.5 గంటల ప్రార్థన 30 దినాల జీవాన్ని పోస్తుంది, 30 దినాల కాపుదలు ఇస్తుంది, 30 దినాల భద్రత ఇస్తుంది. ఒక ప్రార్థనా పరుడు ఒక దేశానికి సైన్యం లాంటి వాడు. సైనికుడు కాదు, సైన్యం లాంటి వాడు. ఈరోజు ఒక తీర్మానం చేసుకో, జూన్ నెలలో నువ్వు ప్రార్థన చేయని రోజు ఒక్కటి కూడా వండుకుండునుగాక. భోజనం చేయని రోజు ఒకటి ఉన్నా పర్వాలా, నిద్రపోని రోజు ఉన్నా పర్వాలా, మార్నింగ్ టిఫిన్ చేయని రోజు ఉన్నా పర్వాలా, డ్యూటీకి వెళ్ళని రోజు ఉన్నా పర్వాలా. జూన్ మాసంలో అరుణోదయపు దినాన లేచి ప్రార్థన చేయని రోజు ఒక్కటి కూడా నీ ఇంటిలో వండుకుండునుగాక. ప్రతి సాయం సంధ్య వేళ కుటుంబంగా దేవుని సన్నిధిలో సమకూడి కనీసం ఒక అర్ధగంట ప్రతి సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకుందురుగాక. జ్వరం వచ్చినా ప్రార్థన మర్చిపోకు. 104 డిగ్రీల టెంపరేచర్ ఉన్న బలవంతంగా మోకాళ్ళ మీద కొంగి దేవా నీకు స్తోత్రం అని భయంకరమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా అరుణోదయ ప్రార్థన మర్చిపోకు, కుటుంబ ప్రార్థన మర్చిపోకు.